ఒకరోజు బుద్ధుడి దగ్గరికి సత్తయ్య అనే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇలా అడుగుతాడు. స్వామి, నాకు ఒక సందేహం ఉంది, అది తీరుస్తారా? అసలు ఈ మానవ జీవితం యొక్క విలువ ఏంటి? అసలు దానికంటూ ఒక విలువ ఉందా? దయ ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి స్వామి. తప్పకుండా చెప్తా నాయనా. అంతకన్నా ముందు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఈ వజ్రాన్ని తీసుకువెళ్ళి వివిధ దుకాణాల్లో దీని విలువ ఎంతో కనుక్కొని చెప్పు నాకు. బుద్ధుడిచ్చిన ఆ వజ్రాన్ని తీసుకుని సత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ మొదట పండ్ల కొట్ల వాడి దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా, ఒకటి చెప్పు, ఈ వజ్రం విలువ ఎంత ఉంటుందో చెప్పగలవా? రాయికైతే 2 యాపిల్ పళ్ళు ఇస్తాం. అలాగా, సరే, నా వజ్రాన్ని నాకు తిరిగిచ్చి. ఇంకక్కడి నుంచి సత్తయ్య వెళ్తూ ఉంటే అక్కడ ఒక కూరగాయల కొట్టు కనిపిస్తుంది. అమ్మా, నువ్వు ఈ వజ్రం విలువ ఏమైనా చెప్పగలవా? రాయి బాగుందండి, నాకు ఇస్తారా? కేజీ బంగాళదుంపలు ఇస్తాను. అవునా, సరేలే అమ్మా, నా వజ్రం నాకు ఇచ్చి. సత్తయ్య నేరుగా ఒక సేటు దగ్గరికి వెళ్తాడు. సేఠీ, కొంచెం ఈ వజ్రం విలువ ఏంటో చెప్పండి. ఇది వజ్రానికి నేను 10 లక్షలు ఇస్తాయి. అలాగా సేఠీ, సరేలేండి, నా వజ్రం నాకు ఇచ్చేయండి. ఆగు బాబు ఆగు, నాది రేటు నీకు నచ్చకపోతే నీది రేటు చెప్పు. లేదులేండి సేఠీ, ఇచ్చేసేయండి. నీది రేటు నాకు చెప్తే నాది రేటు నీకు చెప్తా. అసలు విషయం ఇది కాదు సేఠీ, మా గురువు గారు నన్ను దీన్ని ఎవరికి అమ్మద్దన్నారు. నీకీ గురువు అమ్మమ్మనే చెప్పినప్పుడు నాది దగ్గరికి వచ్చి నాకి అమ్ము. రామ్ రామ్. వజ్రాన్ని తిరిగి తీసుకుని సత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్తయ్య చివరి ప్రయత్నంగా వివిధ వజ్రాల మీద రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు, కొంచెం ఈ వజ్రం విలువ చెప్పరా? వావ్, ఇది డైమండా? ఈ డైమండ్ నేను ఎక్కడా చూడలేదు. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి వచ్చింది? దీని విలువ వెలకట్టలేంది. మీకు ఎక్కడ దొరికింది చెప్పండి, నాకు ఇచ్చేస్తారా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ వజ్రాన్ని ఈ భూమి పైన మొదటిసారి చూస్తున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ డైమండ్ మీ చేతిలో ఉందా? ఎక్కడ దొరికింది మీకు? అవునా అండి, అంత విలువైందా? ఇది నాకు నా గురువు ఇచ్చారు. సరే అయ్యా, నా వజ్రం నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చిన సత్తయ్య జరిగిందంతా చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఇలా వివరిస్తాడు. చూసావా, ఈ వజ్రం విలువ మనుషులు మారుతున్న కొద్దీ మారుతూ వచ్చింది. అది వాళ్ళ జ్ఞానం, అవగాహన బట్టి వాళ్ళు ఆ ధరని చెప్పారు. సరిగ్గా అటువంటిది మన మానవ జీవితం యొక్క విలువ. మనం మన ప్రతిభను గుర్తించే వాళ్ళ దగ్గర చూపిస్తేనే దానికి విలువ. చూసావక, కూరగాయలు కొట్టువాడు ఏం చెప్పాడు, వజ్రాలు అమ్ముకునేవాడు ఏం చెప్పాడు, అలాగనే మన ప్రతిభను కూడా గుర్తించే వాళ్ళ దగ్గర చూపిస్తేనే దానికి విలువ. ఇదేనైనా అసలైన మానవ జీవితం యొక్క విలువ. ఈ విధంగా బుద్ధుడు సత్తయ్యకు మానవ జీవిత విలువ తెలియజేశాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.